మరొకసారి గ్యాస్ లీక్ తో అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉలిక్కిపడింది. ఇరుసుమండ బ్లోఅవుట్ మర్చిపోకముందే మల్కీపురం మండలం తూర్పుపాలెంలో గ్యాస్ లీక్ అవుతోంది. పొగ తరహాలో గ్యాస్ దట్టంగా బయటకు చిమ్ముకొస్తోంది. ఈ ప్రాంతమంతా గ్యాస్ వ్యాపించింది. ఇటీవల రీడ్రిల్లింగ్ నిర్వహించారని చెబుతున్నారు. ఇక్కడ నుండి రిగ్గును తొలగించిన తరువాత గ్యాస్ లీకేజ్ ఏర్పడిందని పేర్కొంటున్నారు. బావి పక్కనున్న పైప్ లైన్ నుంచి గ్యాస్ బయటకు వస్తోంది. సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే గ్యాస్ నియంత్రణలోకి వచ్చినట్టుగా తెలుస్తోంది. మరొకసారి గ్యాస్ లీక్ అవ్వడంతో అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉలిక్కిపడింది. ఇరుసుమండ బ్లోఅవుట్ మర్చిపోకముందే మల్కీపురం మండలం తూర్పుపాలెంలో గ్యాస్ లీక్ అవుతోంది. పొగ తరహాలో గ్యాస్ దట్టంగా బయటకు చిమ్ముకొస్తోంది. ఈ ప్రాంతమంతా గ్యాస్ వ్యాపించింది. ఇటీవల రీడ్రిల్లింగ్ నిర్వహించారని చెబుతూ ఉన్నారు. ఇక్కడ నుండి రిగ్గును తొలగించిన తరువాత గ్యాస్ లీకేజ్ ఏర్పడిందని పేర్కొంటున్నారు. బావి పక్కనున్న పైప్ లైన్ నుండి గ్యాస్ బయటకు వస్తోంది. సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే గ్యాస్ నియంత్రణలోకి వచ్చిందంటున్నారు. మరొకసారి గ్యాస్ లీక్ తో అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉలిక్కిపడింది. ఇరుసుమండ బ్లోఅవుట్ మర్చిపోకముందే మల్కీపురం మండలం తూర్పుపాలెంలో గ్యాస్ లీక్ అవుతోంది. పొగ తరహాలో గ్యాస్ దట్టంగా బయటకు చిమ్ముకొస్తోంది. ఈ ప్రాంతమంతా గ్యాస్ వ్యాపించింది. ఇటీవల రీడ్రిల్లింగ్ నిర్వహించారని చెబుతున్నారు. ఇక్కడ నుండి రిగ్గును తొలగించిన తరువాత గ్యాస్ లీకేజ్ ఏర్పడిందని పేర్కొంటున్నారు. బావి పక్కన ఉన్న పైప్ లైన్ నుండి గ్యాస్ బయటకు వచ్చింది. సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కొద్దిసేపటి క్రితమే గ్యాస్ నియంత్రణలోకి వచ్చింది. కలకలం రేగుతోంది. మల్కీపురం మండలం తూర్పుపాలెంలో గ్యాస్ లీక్ అవుతోంది. ఇంకా పొగ తరహాలో దట్టంగా కూడా బయటకు చిమ్ముకొస్తున్నట్టుగా కూడా గ్యాస్ వస్తున్నట్టు కూడా అక్కడ చెప్తూ ఉన్నారు. సో కొద్దిసేపటి క్రితమే కూడా ఆ గ్యాస్ అనేది కూడా నియంత్రణలోకి వచ్చిందన్నారు. ఇటీవల రీడ్రిల్లింగ్ నిర్వహించారని చెబుతున్నారు. ఇక్కడ నుండి రిగ్గును తొలగించిన తరువాత గ్యాస్ లీకేజ్ ఏర్పడిందని పేర్కొంటున్నారు. బావి పక్కన ఉన్న పైప్ నుంచి గ్యాస్ బయటకు వస్తోంది. సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే గ్యాస్ నియంత్రణలోనికి వచ్చిందంటున్నారు. మరొకసారి గ్యాస్ లీక్ తో అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉలిక్కిపడింది. ఇరుసుమండ బ్లోఅవుట్ మర్చిపోకముందే మల్కీపురం మండలం తూర్పుపాలెంలో గ్యాస్ లీక్ అయింది. పొగ తరహాలో గ్యాస్ దట్టంగా బయటకు చిమ్ముకొచ్చింది. ఈ ప్రాంతమంతా గ్యాస్ వ్యాపించింది. ఇటీవల రీడ్రిల్లింగ్ నిర్వహించారని చెబుతూ ఉన్నారు. ఇక్కడ నుండి రిగ్గును తొలగించిన తరువాత గ్యాస్ లీకేజ్ ఏర్పడిందని పేర్కొంటున్నారు. బావి పక్కన ఉన్న పైప్ లైన్ నుండి గ్యాస్ బయటకు వచ్చింది. సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కొద్దిసేపటి క్రితమే గ్యాస్ నియంత్రణలోనికి వచ్చింది.